పూరి వచ్చాక పూరి బీచ్ చూడకుండా ఎలా వెళ్ళిపోతాం చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. ఇప్పుడు మనమైతే పూరి బీచ్ వెళ్ళిపోతున్నాం. మా హోటల్ నుంచి బీచ్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది, అందుకని మేమైతే నడుచుకొని వెళ్ళిపోతున్నాం. దారిలో ఒరిస్సా ఫేమస్ ఫుడ్ అయితే చాలానే కనిపిస్తున్నాయి. ఏ తినాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాము. మాకైతే బీచ్ ఏం కొత్త కాదు, ఎందుకంటే మేము వైజాగ్ వాళ్ళం కదా. బీచ్ అంటే మాకు సెకండ్ హోమ్ లాంటిది. అయినా ప్రతి ఒక్క బీచ్ కి అయితే ఒక ప్రత్యేకమైన అందం అయితే ఉంటుంది. పూరి బీచ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ క్యామిల్స్ కూడా ఉన్నాయి అండ్ ఫొటోస్ తీసుకోవడానికి, రైడ్స్ చేయడానికి చాలా బాగుంది పూరి బీచ్ అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం పూరి బీచ్ దగ్గర. లాస్ట్ కి అయితే మేమైతే మ్యాగీ ఆర్డర్ ఇచ్చాం. 2 minutes మ్యాగీ అంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం 10 minutes అయింది మ్యాగీ. అంత వెయిటింగ్ తర్వాత టేస్ట్ ఎలా ఉందో తెలుసా? ఇంట్లో అమ్మ చేసినట్టు సింపుల్ గా టేస్ట్ గా ఉంది. అలా బీచ్ లో బాగా ఎంజాయ్ చేసి రూమ్ కి అయితే వచ్చి చెక్అవుట్ చేసేసాము. ఈ ట్రిప్ ఇచ్చిన మెమరీస్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి మాకు. పూరి వచ్చినప్పటి నుంచి ఒక చిన్న కోరిక అయితే మిగిలిపోయింది, ఈ చిన్న బుడ్డి ఆటో ఎక్కాలని. ఫైనల్లీ ఆ కోరిక కూడా తీరిపోయింది. ఇంకా మా పూరి ట్రిప్ కి అయితే గుడ్ బై చెప్పి వైజాగ్ అయితే రిటర్న్ అయిపోతున్నాము. వచ్చేటప్పుడు మాత్రం జనరల్ లోనే వచ్చేసాము, ఖాళీగా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం.